వారు నిలువబడి వాక్యోపదేశం చేసినందుకు వారికి ప్రత్యేకమైన వందనాలు సంఘపక్షంగా తెలియపరుస్తున్నాను. ఈ సమయంలో మరి దైవజనురాలు సుజాతమ్మ గారు వ్యవస్థాపకులు, దేవుని సన్నిధి సహవాస వ్యవస్థాపకులు సంఘ గారు అయినటువంటి సుజాతమ్మ గారికి ఈ యొక్క సమయాన్ని అప్పగిస్తున్నాను. హల్లెలూయా, 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 హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. మరింతవరకు కూడా చక్కటి వర్తమానం అందించిన వరలక్ష్మి గారికి మరి నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే మరి దేవుని రాజ్య సువార్త పరిచర్యలు సంఘ కాపరి గారు ఐజక్ పాస్టర్ గారికి, సంఘ సభ్యులకి, దేవుని సన్నిధి సహవాసము సంఘం తరపున నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా నా ప్రత్యేకమైన వందనాలు. ఎందుకనగా ఈరోజు నేను కూర్చుని ఏడవలసిన రోజు, ఎందుకంటే పరిస్థితుల ప్రభావం అలాంటిది. కానీ దేవుని యొక్క మహాకృప, దేవుని రాజ్య సువార్త పరిచర్య సంఘ సభ్యులకి నేను చాలా రుణపడి ఉంటాను. మరి ఈరోజు జరిగిన కార్యక్రమం బట్టి మరి ఏదేమైనప్పటికీ తన పని ఆయన చేసుకుంటూ వెళ్ళిపోతారు కనుక దేవుడు మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు దేవునికి మహిమ, ఘనత, ప్రభావములు కలుగును గాక. ఆమేన్. వాక్యంలోకి వెళ్ళిపోదాము. మరి స్త్రీ గురించి చక్కటి వర్తమానము వరలక్ష్మి గారు అందించారు. మరి నన్ను కూడా కువైట్ దేశంలోనూ చాలామంది అన్నారు, వాక్యం చెప్తానంటే స్త్రీ బలిపీఠం ఎక్కకూడదు, మా సంఘానికి రావద్దని చెప్పండి అన్న రోజులు కూడా నేను అనుభవించాను. అది ఏదేమైనప్పటికీ దేవుడే ఏర్పరచుకున్నాడు, మనుషుడు ఏ పాటు వాడు కాదనటానికి. దేవుడే దర్శనం ఇచ్చాడు, మనుషుడు ఏ పాటు వాడు స్త్రీ ప్రకటించడానికి వీలు పడదని అనడానికి దేవుడిచ్చిన ధన్యత. సృష్టించిన సృష్టికర్తే ఏర్పరచుకున్నాడు స్త్రీని, సృష్టించిన సృష్టికర్తే దర్శనమిస్తున్నాడు, సృష్టించిన సృష్టికర్తే మన విషయంలో గొప్ప కార్యములు చేస్తున్నాడు. కానీ మానవులమైన మనము ద్వేషము, స్త్రీ కడితే ఆ సంఘం ఎలా ఉంటుందో, స్త్రీ ప్రార్థిస్తే ఎస్తేరు ఎలాగైతే తన దేశమును కాపాడుకుందో, స్త్రీ పక్క నిలబడితే మనం చూస్తున్న దెబోరా ఎలా నిలబడ్డదో మనకు తెలుసు ఆ స్త్రీ యొక్క ధన్యత. కానీ అణిచివేత, స్త్రీ కడితే ఆ యొక్క సంఘము కానీ కుటుంబము కానీ చాలా దీవెనకరంగా ఉంటాయి. మరి ఈరోజు స్త్రీల కూడిక కనుక స్త్రీల గురించి చక్కగా చెప్పారు. మరి నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. నాకు ఇచ్చిన సమయమును బట్టి కొంతసేపు వాక్య జ్ఞానంలోకి వెళ్ళిపోదాము. బలపరచుట అనక అంశం పైన వాక్య జ్ఞానం చేసుకున్నాము. 2 దినవృత్తాంతములు 16వ అధ్యాయము 9వ వచనం మరి చదువుకుని ప్రార్థన చేసుకుని వాక్యములోకి వెళ్ళిపోదాం. 2 దినవృత్తాంతములు 16వ అధ్యాయము. తన ఎడల యథార్థ హృదయము గల వారిని బలపరచుటకై యెహోవా కనుదృష్టిలో లోకమంతటా సంచారం చేయుచున్నది. ఈ విషయమందు నీవు మతి తప్పి ప్రవర్తించిదివి గనుక ఇది మొదలుకొని నీకు యుద్ధము కలుగును. సరిపోతున్నా చిన్న ప్రార్థన. మహాగణుడు, మహోన్నతుడు, సృష్టికర్తమైన దేవా, అబ్రహాము, ఇస్సాకు, యాకోబులను మా దేవా, మా పితరులకు తోడైన దేవా, అయా ఇదిగొన్న తండ్రి, ఈ దినమున మాకిచ్చిన ఈ సమయమును బట్టి ప్రభా, నేను ఇదిగొన్న తండ్రి ప్రభా, వాక్యములోకి వెళ్ళిచుండగా బలపరిచుట ఎలాగన తండ్రి నీ బిడ్డను బలపరుస్తావో ఈ వాక్య జ్ఞానం ద్వారా నాతోనూ బిడ్డలతో మాట్లాడండి. అయ్యా నేను ఒట్టిగా నిలబడి ఉన్నాను, నీ ఆత్మతో నింపి నడిపించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామమును బట్టి బ్రతిమాలాడి వేడుకుచున్నాను పరమ తండ్రి, ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇక్కడ తన ఎడల యథార్థ హృదయము గల వారిని బలపరచుటకై, ఎవరినంటమ్మా? యథార్థ హృదయము గలవారిని దేవుడు బలపరుస్తాడంట. యథార్థతగా ఉంటే దేవుడే సహాయం చేస్తాడు. ఈరోజు అంశం ప్రకారంగా మనం చూస్తుంటున్నట్లయితే బలపరిచుట, ఎవరిని బలపరుస్తారనగా యథార్థ హృదయము గలవారిని. యథార్థ హృదయము కానీ ఉన్నట్లయితే ఆయన నిన్ను బలపరుస్తాడంట. ఆయన బలపరిచుటకై యెహోవా కనుదృష్టి లోకమందంతటా సంచారము చేయుచున్నది. ఎవరిని బలపరచడానికి? యెహోవా కనుదృష్టి లోకమంతటా సంచారము చేస్తుండగా యథార్థముగా ఉన్న నీవు ప్రార్థన చేస్తూ ఉంటే అనేకమైన ఆకంఠములు, యథార్థముగా ఉంటే దేవునికి నీవు
పరిచర్య చేస్తుంటే అనేకమైన ఇబ్బందులు వస్తాయి, కానీ దేవుడే బలపరుస్తాడు, దేవుడే సహాయం చేస్తాడు. ఎన్నో పర్యములు అనేక రీతులుగా మరణానికి కూడా దగ్గరైపోయిన సమయమున దేవుడు బలపరచడానికి ఎవరి దగ్గరకు వస్తాడనగా యథార్థవంతుల దగ్గరికి. నేను ప్రార్థించానమ్మా, ప్రతిఫలము లేదు, నేను ప్రార్థించాను, జవాబు రాలేదు, అయ్యో నేను ఉపవాసం ఉన్నాను, నాకు ఎటువంటి కూడా మేలు జరగలేదు అని అంటూ ఉంటాం. కానీ ఎందుకు ప్రార్థిస్తున్నావు? ఏమి ఇచ్చిపెట్టలేదు? పాపం ఇచ్చిపెట్టలేదు, సీరియల్ ఇచ్చిపెట్టలేదు, సినిమాలు ఇచ్చిపెట్టలేదు, ఇక్కడ మాటలు అక్కడ చెప్పడం ఇచ్చిపెట్టట్లేదు, కుటుంబాలను పాడు చేయటం ఇచ్చిపెట్టట్లేదు, సంఘాలు పాడు చేయటము విడిచిపెట్టట్లేదు. ఇవన్నీ కూడా దేవునికి వ్యతిరేకమే కదా. ఇప్పుడు దేవుడు నిన్ను ఎలా బలపరచడానికి వస్తాడు? నువ్వు ఉపవాసం ఉన్నావు కరెక్టే, మరి ఇంకా నిన్ను బలపరచాలంటే నీలో యథార్థత లేదు. 3 రోజులు ఉపవాసం ఉంటావు, ఎప్పుడు అవుతుందో భోజనం చేసేస్తామా, ఈ లోపల ఇంటికాడ ఏమైనా జరుగుతాయి కదా కుటుంబంలో. అయ్యి బాబా కుటుంబంలో ఇలా జరిగిందంట, ఉపవాసం ఉన్నాను కదమ్మా చెప్పకూడదు. ఉపవాసం ఈ రోజుతో అయిపోయింది, వాళ్ళ అబ్బాయి ఇలాగంట, వాళ్ళ అమ్మాయి ఇలాగంట అని. అంటే నీ 3 రోజులు ఉపవాసం ఉన్న ప్రతిఫలం ఏముంది? ఉపవాసం వీడిన వెంటనే నీ సహోదరి గురించి నిందన మోపటం మొదలు పెట్టేశావు, ప్రతిఫలం వస్తుందా? ఏమాత్రము రాదు. కనుకనే నిన్ను బలపరచాలంటే మొదటిగా నువ్వు యథార్థతగా ఉండాలి. నిన్ను బలపరచడానికి దేవుడు రావాలంటే నీకు ప్రవర్తన సరి చేసుకోవాలి. నిన్ను బలపరచడానికి దేవుడు తన యొక్క సహాయం నీకు అందించాలంటే నువ్వు యథార్థతగా ఉండాలని దేని యొక్క వాక్యము సెలవిస్తుంది. ఇక్కడ నేను చూస్తున్నట్లయితే తన ఎడల యథార్థ హృదయం గలవారిని బలపరచుటకై యెహోవా కనుదృష్టి లోకమందంతటా సంచారము చేయుచున్నది. ఈ విషయమందు నీవు మతి తప్పి ప్రవర్తించితివి కనుక ఇది మొదలుకుని నీకు యుద్ధములే. ఈ విషయము, ఏ విషయము? మన క్రియల విషయమై మతి తప్పి గర్వించి మనము దేవునికి యథార్థతగా నడవవలసిన మరి క్రియలు, లేకపోతే యథార్థతగా మనము ఉండవలసిన స్థితుల విషయంలో మతి తప్పి, ఏ అమ్మ ఎందుకు ఇలాగైపోయిందంటే, అయ్యో నాకు మతి తప్పినట్టు అయిపోయిందమ్మా, లేకపోతే నాకు మనసు బాగోక ఇలాగ అనేసేనమ్మా అని మనం అంటూ ఉంటాం. దానివల్ల ఏమవుతుంది? ఇదిగో ఏమంటున్నారు, నీవు ఈ విషయంలో మతి తప్పిన వాడి వైద్యవి కనుకనే నీకేం కలగదు, ఇక్కడి నుంచి నీకు యుద్ధములే. అంటే శ్రమలే, అంటే శ్రమలే కదా యుద్ధములే. అంటే మా కుటుంబంలో ఇలా జరుగుతుందంటే ఎప్పుడు కూడా గొడవలే, యుద్ధములే. ఇటువంటి జరగడానికి కారణం ఏంటనగా నీవు చేసిన క్రియలను బట్టి యథార్థతగా నువ్వు నడిచినట్లయితే దేవుడు నిన్ను బలపరచడానికి ఆయనే నీ ఎద్దుకు వస్తున్నారని దేని యొక్క వాక్యము సెలవిస్తుంది. ఇర్మియా గ్రంథము 15వ అధ్యాయము 11వ వచనం. ఇర్మియా 15వ అధ్యాయము 11వ వచనం. 15-11. అందుకు యెహోవా నిశ్చయంగా నీకు మేలు చేయవలనని నేను నిన్ను బలపరుచుచున్నాను. కీడు కాలము ఆపత్కాలమున నీ శత్రువులు నిశ్చయంగా నీకు మరలిడినట్లు చేయుదునని సెలవిచ్చెను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అందుకు యెహోవా నిశ్చయముగా నీకు మేలు చేయవలెనని నేను నిన్ను బలపరుచుచున్నాను. ఎవరికి? యథార్థముగా ప్రవర్తించు వారికి మేలు చేయాలనంట. ఆయన మనల్ని బలపరచడానికి వచ్చాడంట. ఇప్పుడు మనకి బలపరచడానికి వచ్చినప్పుడు మనం ఎలాగున్నాం? కీడు కాలమున ఆపత్కాలమున నీ శత్రువులు నిశ్చయముగా నీకు మొరలేడినట్లు చేయుదునని సెలవిచ్చాను. ఎప్పుడంట? కీడు కాలమున ఆపత్ కాలమున నీ శత్రువులు నిశ్చయముగా నీకు మొరలెడతారు. కీడు వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు, ఇప్పుడున్న పరిస్థితి కూడా నాదదే. కానీ దేవుడే సహాయము చేస్తాడు. ఎంత కీడొచ్చినా ఆయనకు మొరపెట్టినప్పుడు ఆయనే బలపరుస్తాడు. మన కుటుంబ సభ్యులే అక్కర్లొద్దు బలపరచడానికి. తను ఏర్పరచుకున్న జనాన్ని ఆయన బలపరచడానికి ఏదో ఒక రూపంలో దేవుడు సహాయం చేస్తాడు. అది కీడైనా ఏదో ఒక సమస్య వచ్చినా దేవుడే మనకి సహాయం చేస్తాడు. మనుషులను నమ్ముకుంటే వ్యర్థము, రాజులను నమ్ముకుంటే వ్యర్థము. కానీ యెహోవాను ఆశ్రయించుట మనకు మేలు. కీడు సమయమున మరి ఇందాక
నాతో ఈరోజు మా సంఘమునకు కొత్తగా వచ్చారు మమత గారని, ఇందాక మా సహోదరి సాక్ష్యం చెప్పారు. కొత్తగా వచ్చారు, కారులో చెప్తున్నారు ఆ బాబుకి యాక్సిడెంట్ అయింది, ఈ దవడ, కుడి పక్కన దవడ, చెయ్య, కాలు, బ్రతుకుతాడా అని నమ్మకం లేదు. ఇందాక నాకు ఆశ్చర్యమైంది. ఆ అబ్బాయి బాగున్నాడమ్మా అని చెప్పినప్పుడు నాకు చాలా ఆశ్చర్యమైంది. ఎంత కీడొచ్చినా డాక్టర్లు అయితే ట్యాబ్లెట్లు ఇస్తారు, ఇంజక్షన్ ఇస్తారు, లోపల శరీరంలోనూ ఆ బలముని శక్తిని అనుగ్రహించవలసింది ఎవరు? దేవుడే. మనుషులు డాక్టర్ల ప్రయత్నాలు డాక్టర్లు చేస్తారు, కానీ మాకు ఆ బిడ్డను బ్రతికించాలంటే దేవుని చేతిలోనే ఉంది, ఆ బిడ్డను బలపరచాలంటేనే దేవుని చేతిలోనే ఉంది. సంఘముగా కూడి ఈనాటికి కూడా ప్రార్థన చేస్తూనే ఉన్నాం. యవనస్తులు గత నెలలో అంతా కూడా యవనస్తులు యాక్సిడెంట్ల వల్ల చాలామంది చాలా బలహీనమయ్యారు. అయినప్పటికీ కూడా అందరూ సాక్ష్యం చెప్పింది ఏంటంటే వారు బాగున్నారు. నిన్న ఒక అబ్బాయిని హాస్పిటల్ నుంచి తీసుకొచ్చి రాత్రి సాక్ష్యం చెప్పారు. అంటే ఎవరు బలపరుస్తున్నారు? మనము ప్రతిదినము ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నాం, మనం ఏమైనా బలపరచగలమా? ఏ మాత్రము బలపరచడం. కానీ మన యథార్థ హృదయము కలిగి దేవునికి మొరపెట్టినప్పుడు దేవుడే బలపరుస్తాడు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. నీ శ్రమ యందు, నీ ఇబ్బంది యందు, నీ శోధన యందు దేవుడు మాత్రమే మనల్ని బలపరుస్తాడు. మరణము సంభవించింది యవనస్తులు. ఎంత వయసు అంటే 22, 23, 24 సంవత్సరాలు యవనస్తులు. ఏ వయసు ఉంది? ఇప్పుడు ఎక్కడ చూసినా యవనస్తులే. మరి మీ దాకా వస్తాయో లేదో తెలియదు, కానీ మా గ్రూప్లో ప్రార్థన చేస్తారు యవనస్తులే. ఎంతగా మరి వాటిని కొన్ని ఫోటోలు కూడా చూడలేమన్నమాట. వారికి అలా ఆ పరిస్థితిలో ఉన్నప్పుడు వీళ్ళు బ్రతుకుతారంటావా? ప్రార్థన ఒక్కోసారి నాకే నమ్మకం ఉండదు, వీళ్ళు బ్రతుకుతారా ఈ పరిస్థితిలో అని చెప్పేసి. కానీ సంగముగా కూడి ప్రార్థన చేసినప్పుడు చేయని కార్యం అంటూ ఏది ఉండదు. సంఘముగా కూడి ప్రార్థన చేసిన మీ విషయంలో కూడా దేవుడు ఖచ్చితంగా ఇది జరగదు, అయ్యో ఇలా అయిపోయిందని ఎవరు మిమ్మల్ని అవమానించి నిందించి అపహాసించిన ప్రార్థించు, బలపరిచువాడు దేవుడు మాత్రమే. ప్రార్థించు, లేవనెత్తువాడు దేవుడు మాత్రమే. ప్రార్థించు, స్వస్థతనిచ్చేవాడు దేవుడు మాత్రమే. ప్రార్థించు, బలపరిచువాడు దేవుడు మాత్రమే. ఆయనకు మాత్రమే నువ్వు ప్రార్థన చేసినట్లయితే ఇక్కడ అంటున్నారు కదా, ఏమనగా అందుకు యెహోవా నిశ్చయముగా నీకు మేలు చేయాలని. ఏం చేయాలన్నమ్మా? మేలు చేయాలని. ఇప్పుడు మేలు చేయటానికి సంఘంగా కూడా ప్రార్థించాం. సహోదరి సాక్ష్యం చెప్పారు, ఇలాగా ఒక పక్కంతా లేసిపోయింది, ఇక దవడ ఎముక కూడా ఊడిపోయిందని చెప్పేసి. ఇప్పుడు ఎవరు బలపరిచారు? దేవుడే. మేలు చేయవలని ఆయన వస్తున్నాడు. ఆయన ఎవరైతే యథార్థ హృదయము గలవారిగా ఉండి ప్రార్థన చేస్తారో వారి మొర దేవుడు తప్పగా ఆలకిస్తాడు. వారి మొర ఆలకించి వారికి మేలు చేస్తాడు. హల్లెలూయా. ఈ రోజు నువ్వు యథార్థతగా ఉండి ప్రార్థన చేస్తున్నావా? నీ భర్త కొరక, నీ కుమారుడి కొరక, కుటుంబ సమస్యల కొరక, వేదనల కొరక, ఇబ్బందుల కొరక, కలిగిన కీడుల కొరక ప్రార్థిస్తున్నావా? ఇదిగో నిన్ను బలపరచడానికి దేవుడు నీకు సమీపముగా ఉన్నాడు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. నీకు మేలు చేయటానికే, నిన్ను బలపరచడానికే, నీకు సహాయం చేయటానికే, నిన్ను ఆశీర్వదించడానికే, దేవుడు నిన్ను బలపరచడానికి దేవుడు సిద్ధముగా ఉన్నాడు. అందుని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. 2 తిమోతికి రాసిన పత్రిక 4వ అధ్యాయము 17వ వచనం. 4వ అధ్యాయము 17వ వచనం. అయితే నా ద్వారము సువార్త పూర్ణముగా ప్రకటించబడు నిమిత్తమును అన్యజనులందరూ దాని విని నిమిత్తమును ప్రభువు నా పక్కన నిలిచి నన్ను బలపరిచెను గనుక నేను హింస నోటి నుండి తప్పింపబడితిని, సింహము నోటి నుండి తప్పింపబడితిని. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అయితే నా ద్వారా సువార్త పరిపూర్ణముగా ప్రకటింపబడు నిమిత్తము అన్యజనులందరూ దానిని విని నిమిత్తము ప్రభువు నా ప్రక్కన నిలిచి నన్ను బలపరిచాను. ఎలా బలపరిచారు? ఎలా చూస్తున్నట్లయితే ఇక్కడ బలపరిచిన గనుక నేను సింహము నోట నుండి తప్పింపబడి తిని.
ఎవరినన్నా తప్పిస్తారా సింహం నోటి నుంచి? సింహం వస్తుందంటే అందరూ పారిపోతారు, ఎవరు కూడా తప్పించరు. ఎంత ప్రమాదకరమైన స్థితిలో నుంచి దేవుడు లేవనెత్తి బలపరుస్తున్నట్టు చూడండి. దానియేలుని సింహపు నోటి నుంచి విడిపించి బలపరిచారు. షడ్రక్ మేషక్ అబేద్నెగోల్ని అగ్నిగుండం నుంచి తప్పించి బలపరిచారు. ఇక్కడ మనం చూస్తున్నట్లయితే అనేకమైన ప్రవర్తనలను, ఎందుకనగా వారు యథార్థ హృదయం గల వారిగా ఉండి వారికి దేవుడు కీడు నుంచి తప్పించి మేలు చేయటానికి, వారిని బలపరచటానికి, ఎక్కడుండగా కీడులో ఉన్న వారిని బలపరచటానికి, సింహపు నోళ్ళ నుండి విడిపించటానికి దేవుడు వారి యొద్దకు వచ్చి వారిని బలపరిచాడంట. ఈరోజు నీ యొద్దకి వస్తున్నాడు, నిన్ను కూడా బలపరచాలని ఆయన ఎదురు చూస్తున్నాడు. నువ్వెలాగున్నావు? నీ సమస్య నుంచి విడిపించాలని, నీ కుటుంబంలో ఉన్న ఏ అవసరత ఉందో ఆ అవసరత తీర్చాలని నీ యొద్దకు వచ్చి ఉన్నాడు. నీ పరిస్థితి ఎలాగుంది? నీ హృదయం ఎలాగుంది? నీ మనసాక్షిని ఒక్కసారి పరిశీలన చేసుకోవాలి. ఒక్కసారి నీ మనసాక్షిని, అయ్యో నేను ఇలా తప్పించబడగలనా? నా కుటుంబం మారుతుందా? నా కుమారులు మారుతారా? లేకపోతే నా కుటుంబంలో సమస్యలు తొలగుతాయా అని నువ్వు అనుకున్నట్లయితే, నీవు దేవుని ఎద్దుకు వచ్చి దేవునికి నువ్వు ప్రార్థించినట్లయితే, యథార్థ హృదయం కలిగి మొరడినట్లయితే, ఆ కీడి నుంచి దేవుడు తప్పించి, సింహపు నోళ్ళ నుంచి దేవుడు ఎలాగైతే నోట నుండి తప్పింపబడి తిని అని మరి సాక్ష్యం పలుకుతున్నారో, నా సమస్య నుంచి కూడా నేను తప్పించబడి తిని, ఎందుకనగా నా దేవుడు నన్ను బలపరిచాడు. అటు సాక్ష్యము నువ్వు కలిగి ఉండాలి. అటు యొక్క దేవునిని మహిమ పరిచేదానుగా నీవు ఉండాలి. ఆ కుటుంబాన్ని కట్టాలంటే స్త్రీ వలనే అవుతుంది. ఒక దేశముని రక్షణలోకి నడిపించింది యూదులందరూ కూడా మరణం అయిపోవాలి. నేను చనిపోస్తాను చక్కగా వారి వివరించారు వరలక్ష్మి గారు కదా, చక్కగా. మరి ఏంటంటే నేను చనిపోవచ్చు, కానీ నా ప్రజలు రక్షింపబడాలి, నా ప్రజలు సజీవులుగా ఉండాలి. ఎస్తేరు మరి 3 రోజులు ఉపవాసం ఉంది, ప్రార్థించింది. నా దేవుడే మమ్మల్ని బలపరిచేవాడు, కీడు నుండి తప్పించేవాడు నా దేవుడే అని ధైర్యముగా మరి వెళ్ళి రాజుని అడిగినప్పుడు, కీడు చేశాడా మేలు చేశాడా? ఎందుకు మేలు చేశాడు? తన యథార్థతగా ఉంది కనుకనే ఆమెను బలపరిచి మేలు చేశాడు. ఈరోజు నీ కుటుంబం విషయం, దేశం గురించి వదిలే, నీ కుటుంబం గురించి, నీ భర్త గురించి, నీ పిల్లల గురించి అటువంటి మేలు పొందగలుగుతున్నావా? అటువంటి సహాయము దేవుని నుంచి, యొద్ద నుంచి నువ్వు పొందగలుగుతున్నావా? ప్రార్థించాలి. అంటే మేము రోజు ప్రార్థన చేస్తున్నాం, మా పిల్లలు మారట్లేదు కదమ్మా అని అనుకోవచ్చు. తగిన కాలమున దేవుడే వారిని ఏర్పరచుకుంటాడు. నేను కువైట్లో ఒక సంఘమునికి వెళ్ళాను. అప్పుడు నేను మా చెల్లె వెళ్ళినప్పుడు దేవుని దర్శనముని నేను పొందుకుంటూ ఒక సేవకునికి చెప్పాను, ఎలాగయ్యా అని. ఆ సేవకుడు అన్నాడు, నేను కూడా ఇలాగ ప్రార్థన చేయాలనుకుంటున్నాను అన్నప్పుడు, ముందు నీ కుమారులని నీ కుటుంబాన్ని మార్చుకో అన్నా. ఆ రోజు నుంచి మేము ఆ సంఘానికి వెళ్ళాం. మా చెల్లి నేను ఫస్ట్, ఎందుకనగా కుమార్తెలని మరి మారాలని ప్రార్థించటం మనంతు. తగిన కాలమున ఆ రోజు నా శ్రమల నుంచి నన్ను దేవుడు అంత త్వరగా తప్పించలేదు కాబట్టి ఈరోజు అక్కడ ఉండవలసిందని ఇక్కడున్నాను. నేను కూడా ఆ శ్రమలు అనుభవించకపోతే, దేవుని ద్వారా ఆ శక్తిని నేను పొందుకోకపోతే, దేవుని చేత బలపరచబడలేకపోతే ఈరోజు నేను కూడా ఎక్కడో ఉండేదాన్ని. కానీ దేవుడు నన్ను బలపరిచాడు. నా కుమారుల నిమిత్తము నేను ప్రార్థిస్తున్నాను. తగిన కాలమున వెంటనే వాళ్ళకి బాప్తిస్మం ఇప్పించేసామనుకోండి, వాళ్ళు అలాగే తిరుగుతారు. కానీ వాళ్ళకి కూడా ఒక ముళ్ళు ఉండాలి, ఒక సాక్ష్యం అన్నది ఉండాలి. ప్రతి ఒక్క బిడ్డకి కూడా నాకు ఎలాగైతే ఒక సాక్ష్యం ఉందో, నా కుమారులకి ఒక సాక్ష్యం ఉండాలి. సాక్ష్యం లేకపోతే వెంటనే పడిపోతాడు. గాయం ఉందనుకోండి, ఆ గాయమును బట్టి మనం ఏం చేస్తాం? ఒక కాలుకి గాయం కలిగితే అక్కడే కూర్చుని ఉంటాం. అదే మనకి ఏ గాయం లేకపోతే ఊరంతా తిరిగి వస్తాం. ఆత్మీయ స్థితిలో కూడా ఒక ముళ్ళు మన జీవితంలో ఉండాలి. ఉన్నప్పుడు ప్రతిరోజు అపోస్తుడైన పౌలుని ఒక ముళ్ళు చేత నేను బాధపడుతున్నానయ్యా, తీసివేయమంటే నా కృప నీకు చాలని అంటున్నాడు.
అంటే మనకు ఉండాలి. ఉంటేనే మన ప్రతి దినము కూడా ఆ శ్రమను బట్టి దేవుని యొద్ద మనం నిలిచి ఉంటాము, దేవుని చేత బలపరచబడతాము. కన్నీరు విడిచి ప్రార్థిస్తాం. ఆ కన్నీటి ద్వారా దేవుని యొద్దకు వచ్చి మనకు మేలు చేయాలని, మనల్ని బలపరచాలని ఆయన ఎదురు చూస్తున్నాడు. ఈరోజు నిన్ను కూడా బలపరచడానికి ఆయన వస్తున్నాడు కనుక నీవును బలపరచబడాలి. బలపరుచుకుని నీ కుటుంబాన్ని కూడా బలపరచుకో. చివరికి వాక్యం చదువుకుని ముగించేస్తుంది. యెషయా గ్రంథము 35వ అధ్యాయము 3వ వచనం. యెషయా గ్రంథము 35వ అధ్యాయము 3వ వచనం. సడలిన చేతులను బలపరచుడి, రొట్టెలు మోకాలను దృఢపరచుడి, తత్తరిల్లు హృదయములతో ఇట్లనుడి, భయపడక ధైర్యముగా ఉండుడి, ప్రతిదండన చేయుటక మీ దేవుడు వచ్చుచున్నాడు, ప్రతిదండనను దేవుడు చేయదగిన ప్రతీకారమును ఆయన చేయును. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. మరి ఇక్కడ సడలిన చేతులను బలపరచుడి, తొట్రిళ్లను మోకాలను దృఢపరచుడి, తత్తరిల్ల హృదయముతో ఇట్లనుడి, భయపడక ధైర్యముగా ఉండుడి. భయపడవద్దు. శ్రమ వచ్చిందని భయపడవద్దు. మరి ఇబ్బంది వచ్చిందని భయపడవద్దు. బలపరచువాడు మనకున్నాడు. చిన్న పాట పాడు. బలపరచుము, స్థిరపరచుము, నా ప్రార్థనకు బదులియుము. బలపరచుము, స్థిరపరచుము, నా ప్రార్థనకు బదులియుము. లోకాశల వైపు చూడకుండా, లోకస్తులకు జడవకుండా, లోకాశల వైపు చూడకుండా, లోకస్తులకు జడవకుండా, నీ కృపలో నేను జీవించుటకు బలపరచుము, స్థిరపరచుము, నా ప్రార్థనకు బదులియుము. దేవునికి మహిమ కలుగును గాక. బలపరచుము. ఏ నిమిత్తం బలపరుస్తా? లోకాశల వైపు చూడకుండా, లోకస్తులకు చెడవకుండా, ఆయన కృపలో స్థిరపరచటానికయ్యా బలపరిచయ్యా. ఆయన కృపలో నేను స్థిరపడాలయ్యా. ఆయన కృప అంటే నీ సేవ పరిచర్యలో నేను నిలవాలయ్యా. దాని కొరకు నన్ను బలపరిచేయ. లోకంలో ఉన్న వాటి ఏదో సంపాదించుకుంటే బలము కాదు, కానీ ఆత్మీయ స్థితిలో మనం బలపడాలని, ఆత్మీయంగా మన కుటుంబాలు కట్టబడాలని, మన యొక్క పరిశుద్ధమైన మార్గంలో మనం నడవాలని, మనల్ని బలపరచమని దేవుని అడగాలి. దేనికి వాక్యము సెలవిస్తుంది. చడలని చేతులను బలపరచుడి, తొట్టిలను మోకాలను దృఢపరిచి, తట్టలిన హృదయమును ఇట్లనడి, భయపడక ధైర్యముగా ఉండుడి, ప్రతిదండన చేయటకే మీ దేవుడైన యెహోవా వచ్చుచున్నాడు. మన ప్రతిదండన ఎవ్వరికి చేయక్కర్లా. మనల్ని మోసం చేసిన వారిని కానీ, మనల్ని నిందించి ఉన్న వారిని కానీ, మన అపహాసము చేసిన వారిని కానీ ఎవ్వరికి వాళ్ళు అలా చేశారు కదా, ఇలా చేశారు కదని ప్రతిదండన చేయక్కర్లొద్దు. దేవుడే మన పక్షమున నిలిచి ప్రతి దండన చేస్తాడు. అనుభవపూర్వకంగా నేను చెప్పగలను. ఎందుకనగా ఒక సహోదరి లాగే అనేకమైన మాటలన్నది ఒక్క వారం రోజులకి స్థితిగతులు మారిపోయి ఆవిడే కన్నీటితో వచ్చి ఒక మాట అన్నది. అమ్మ, దైవ సేవకురాలంటే ఆ శిక్షా విధి ఎలా ఉంటుందో నాకు తెలుసు. ఎందుకనగా ఆమె పరిస్థితి ఆమె చెప్పకపోయినా వేరే వారి ద్వారా తెలిసింది. తెలిసినప్పుడు నేను ప్రార్థించాను, అయ్యా తెలియక పాపము చేస్తుందేమో, తెలియక అన్నదేమో క్షమించమని. ఆవిడ వెంటనే ఏడ్చినప్పుడు, అమ్మ తెలియక నువ్వు అన్నావు కనుక దేవుడు నీకు ఏ హాని కలిగించడు. ఎందుకంటే అప్పటికే పరిస్థితి మారిపోయింది. దైవ సేవకుల్ని వాళ్ళ ఇష్టం వచ్చినట్టు అనేస్తూ ఉంటారు, దైవ సేవకుల్ని వాళ్ళ ఇష్టం వచ్చినట్టు మాట్లాడేస్తూ ఉంటారు. కానీ ప్రతి దండన చెయ్యి దేవుడు ఊరుకుంటాడా? ఆయన కొరకు పని చేసిన వారిని ఆయన ప్రతి దినము కూడా అలయక విసుకక సంఘము కొరకు, సంఘ బిడ్డల కొరకు ప్రార్థన చేస్తుంటే, ఇక్కడ మీ ఇష్టం వచ్చినట్టు మీరు మాట్లాడుతూ ఉంటే ఆయన సేవకుడు కానీ సేవకుడు రాలు కానీ నమ్ముకున్న దేవుడు ఊరికి విడిచిపెడతాడంటే ఏ మాత్రము విడిచిపెట్టడు. ప్రతి దండన చేసి చూపిస్తాడు. అనుభవపూర్వకంగా నేను చూశాను. ఈ రోజు నువ్వు ఇష్టసరంగా నువ్వు
అంటున్నావేమో, ప్రతి దండన చేయి దేవుడున్నాడు. నీకు చేతనైతే బలపరచు, లేకపోతే ఉంచిపెట్టే. అంతేకాని నిందకు కానీ, అవమానాన్ని కానీ, సంఘాన్ని కానీ, సంఘ బిడ్డలను కానీ, ఇదిగో విశ్వాసాలు కానీ నింద వేయటానికి ఏ మాత్రము కూడా అధికారం లేదు. ప్రతి దండన చేయి దేవుడు వచ్చుచున్నాడు, వచ్చే ఉన్నాడు. తన పక్షమున యథార్థ హృదయముల వారి పక్షమున దేవుడే నిలిచి ఉంటాడు. గమనించు, దేనికి వాక్యము సెలవిస్తుంది. ప్రతి దండన చేయటకై మీ దేవుడు వచ్చుచున్నాడు. ప్రతి దండన చేయి దేవుడు తగిన ప్రతీకారము చేస్తాడంట. తగిన ప్రతీకారము. ఈ రోజుని దేవుని చేత ప్రతిఫలము, ప్రతీకారము పొందాలని నువ్వు చూస్తున్నావు. మనుషుడి దెబ్బ కొడితే డాక్టర్ దగ్గరికి వెళ్ళి బాగు చేయించుకోవచ్చు, కానీ దేవుని యొక్క ప్రతి దండన ఎలాగుంటుందంటే ఏ డాక్టర్ కూడా బాగు చేయలేడు. గమనించు. అందుకే యథార్థ హృదయముల పక్షమున ఆయన బలపరచడానికి వస్తానంటున్నాడు. యథార్థతగా ఉండి ఆయన చేత బలపరిచే వారముగా మనం ఉండులాగున దేవుడు తన కృపను మనకు చూపించి నడిపించును గాక. ఆమేన్.